ఏంటి అలిసిపోయావా? పరిగెట్టి అలవాటు లేని వాళ్ళు అంతే, త్వరగా అలిసిపోతారు. ఇప్పటివరకు నీ జీవితంలో పరిగెట్టాల్సిన అవసరం రాలేదు కదా. అమ్ము ఎలాగా? మొండే అమ్మాయా? కాల్ చేసి చూద్దామా? నూట 6లో ఫోన్ ఇవ్వండి. నేనే. ఏ సమస్య లేదు కదా? ఓకే, నేను కాల్ చేస్తాను. పార్వతి చాలా అందమైన ఒక అమ్మాయి కదా. పొద్దు నుంచి ఎంత టెన్షన్గా పరిగెట్టుకుంటూ తిరుగుతున్నా కూడా తన గ్లామర్ కొంచెం కూడా తగ్గలేదు అసలుకి. పారు, నేను చెప్పాను కదా కవర్ ఇవ్వద్దని. ఆ బ్రిడ్జి బ్లూ ప్రింట్ అదే. ఐఎమ్ సారీ రవి, కానీ వాడు చెప్తేనే కాల్ చేశాను. దట్ వాస్ అవర్ లైఫ్. అదంతా నాకెలా తెలుస్తుంది? నా మైండ్ లో అమ్మ మాత్రమే ఉంది. అమ్మ మాత్రమే ఉంది. నువ్వు నాశనం చేసిన నా కెరీర్ మాత్రమే కాదు, మన జీవితాన్ని కూడా. అసలు ఏమంటున్నారు మీరు? అన్నింటికి ఇప్పుడు నేనే కారణమా? అయ్యో పారు, అన్నిటికీ నువ్వే కారణమని. మొగుడు పిల్లలు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. దీనికి కారణం నేను కాదు రవి, వీడే అన్నింటికి కారణం. ముందది అర్థం చేసుకోండి. ఏమి చేసినా నా పని పోతుంది. అదీ కాకుండా ఇంతకాలంగా ఎవరూ నాకు హెల్ప్ చేయకుండా నేను సంపాదించుకున్న నా గుడ్ విల్, నిన్ను, నా కూతుర్ని నేను బాగా చూసుకున్న నా కెరియర్ అన్నిటినీ నాశనం చేసుకున్నాం. రవి, నన్ను పాపని చూసుకోవడం మీరు భారం అని చెప్పకూడదు. అది మీ బాధ్యత. అమ్మో, మీ కూడా కూతురే కదా. అలాగా? అది నాకు తెలీదా? నీకు కూడా అది బాధ్యతేగా. ఒక తప్పు జరిగిపోయిందని తెలిస్తే మా మీదే నింద వేస్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ రవి, వాడికి కూడా ఇదే కావాల్సింది. ఆ బ్రిడ్జ్ ప్లాన్ లీక్ చేయడం కన్నా మనం గొడవ పడ్డమే వాడికి ముఖ్యం. అది వాడు పూర్తి చేశాడు చాలా ఈజీగా. రవి, ఫోన్ ఇక్కడే ఉంది. పారు, వాడు కాల్ చేసింది ఏదో ఒక హోటల్ రూమ్కి. అందులో ఖచ్చితంగా అమ్ము ఉంటుంది. నెంబర్ నోట్ చేయి. చెప్పు. 44 లేదు, కోడొద్దు, నెంబర్ చెప్పు. 252 252 3281. రవి వచ్చేస్తున్నాడు. ఇటు. ఈ సమస్య కాంప్రమైజ్ అయిపోయిందా? రాజీవ్ గాంధీ బస్ స్టాప్లో ఒక బుక్ షాప్ ఉంది. సెకండ్ బస్ స్టాప్, అక్కడ ఉన్న బేస్ బీన్ మీద పెట్టేసిరా. 1 అవర్ టైం ఇస్తాను. కుదరదు. ఏమన్నావు? వినపడలేదు. పారు, నేను ఇవాళ వీడి అన్నను చూశాను. ఆయన బ్రాహ్మడు. ఆయనకి తెలియదు కదా వీడెవడని. ఈ మాటలు ఇక్కడితో ఆపేసాయి. నాకొకటి అర్థం కాలేదు. నీకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది. మీ నాన్న రిటైర్డ్ అయ్యాడు, చెల్లెలు కాలేజీ లెక్చరర్. వాళ్ళకి నీ గురించి రవి, బాక్స్ లో ఏముంది? ఇందులో ఏమున్నా సరే అమ్ము ఎక్కడుందో తెలియకుండా మనం ఏమీ చేయలేం. నా ఫోన్ నుంచి కాల్ చేద్దాం. వద్దు, నీ ఫోన్ ట్రాప్డ్ అయి ఉంటుంది. ఈ బూత్ నుంచి కాల్ చేద్దాం. ఇదిగో, ఇది పట్టుకో. హలో హలో, క్వీన్స్ లాడ్జ్. క్వీన్స్ లాడ్జ్. ఇది ఎక్కడుంది? అన్నా, కొంచెంసేపు ఉండండి, వచ్చేస్తాం. త్వరగా రండి. అన్నా, మీ టైం చాలా బాగుంది.
రవి ఆ బాక్స్ అది ఆటోలోనే ఉంది, వాడు తీసుకుని పోతే పోనీ. ఇది తొండే ఆట మిస్టర్ అబ్రహాం. ఆటలో ఉన్న ఇంట్రెస్ట్ని చెడగొట్టేశావు. నీకు తెలియదు, నీకు తెలిసిన ఈ సిటీలో ఒక రోజు ఫుల్గా నీ కార్లోనే నేను బంధించి పెట్టాను. ఇన్ని చేసి నేను నా మొబైల్ ఫోన్ని ఊరికే నీ కార్లో పెట్టేసి వెళ్ళిపోతా అనుకున్నారా? బుద్ధి లేని ఎదవా. నా వలలో మీరు బాగా ఇరుక్కున్నారు. మాతో ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరెవరు? రక్షగన్ కథ విన్నావు ఎప్పుడైనా? యాక్సిడెంట్కి రూపం లేదు. 7 అంతస్తుల బిల్డింగ్లో దాక్కున్నా కూడా అదొచ్చి గొంతు పిసికి నీ ఊపిరిని ఆపేస్తుంది. నా కూతురు ఎక్కడా? చెబుతాను. ఏమైంది? ఒక బిడ్డతో ఆపేశారు? 2 పిల్లలు కావాలి కదా. ఒకరు పోతే ఇంకోరున్నారని సంతోషపడడానికి ప్లానింగా? లేకపోతే రవికి చిరాకు వచ్చిందా? నిన్ను పారు, అమ్ముదే కదా ఇది. నువ్వు కొడితే నేను తట్టుకోలేను నిజంగా. కానీ సమ్టైమ్స్ ఇలాగే. ఈ 6 అడుగుల హైటు నీ ఒళ్ళు కూడా కొన్ని సమయాల్లో ఉపయోగించుకోవడానికి పనికిరాదు. ఇంకో అడుగు ముందుకొచ్చావంటే నీ పాప గొంతుని ఆ వెట్రిస్ నలిపి వేసేస్తుందిరా. పార్వతి, భయపడ్డావా? కళ్ళు మూసుకున్నావు రవి. ఇక్కడ చూడు, తిను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఏయ్ పార్వతి, నువ్వు మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా. నీకు పిచ్చికి చోళ్ళు చెక్కినట్టుగా. నీ యొక్క ఆఖరి నిమిషం. ఈ ఆట అయిపోయేటప్పుడు నిన్ను నేను చంపుతా. నేను ఖచ్చితంగా చంపుతా. ఆట ముగించే సమయం నేను దానికోసమే కాచుకున్నాను రా. నువ్వు చూడాలా? పార్వతి, వీడు నా మూడ్ని స్పాయిల్ చేశాడు. ఈరోజు నైట్ గడవడానికి ఇక చాలా సమయం ఉంది. అయితే వెళ్దాం అబ్రహాం బస్ స్టాప్కి. పార్వతి నా దగ్గరే ఉంది. ఒకవేళ నువ్వు ఇప్పుడులాగే చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయావంటే వెళ్దాం.